మగోడికి ముద్దు పెట్టలేదండి. ఏ మగోడికి ఇలా ముద్దు కూడా పంపలేదు. ఫస్ట్ టైం చెప్తున్నాను. శామ్ సార్ ఎక్కడ కూర్చోన్నారు చెన్నైలో అంటారు 10 ముద్దులు సార్. ఫస్ట్ టైం నేను ఒక మగోడికి ముద్దు పెట్టడం మీకే. ఎందుకు అన్నది రేపు మీరు March 14 సినిమాలో చూస్తారు. నేను అంత సాధారణంగా చెప్పనండి. చిత్త కొట్టేశాడండి. మ్యూజిక్ లవర్స్ ఎవరన్నా ఉన్నా చెప్తున్నాను, శామ్ సిఎస్ గారి కోసం మీరు టికెట్ కొనుక్కోండి. నా కోసం కొనకపోయినా పర్లేదు. శామ్ సిఎస్ గారి కోసం టికెట్ కొనండి. థియేటర్లో బ్లాస్టే, మామూలుగా ఇవ్వలేదు. థ్యాంక్ యూ శామ్ సార్. ఐ ఆల్వేస్ లవ్ యూ ఫర్ వాట్ ఎవర్ యూ డన్ ఫర్ మీ. నేను 3 గంటలకి 4 గంటలకి నేను కరణ్ రోజు సార్ ఏదో కావాలంటే ఎప్పుడు సపోర్ట్గా నిలబడ్డారు. థ్యాంక్ యూ సార్. అలాగే ఎంటైర్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, థ్యాంక్ యూ సో మచ్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. కో డైరెక్టర్ కానీ అందరికీ సార్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. అలాగే మా ఎంటైర్ ప్రొడక్షన్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది వర్క్ చేశారు, చాలా విధంగా సపోర్ట్ చేశారు. ఇంకా ఎవ్రీ క్రాఫ్ట్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క క్రాఫ్ట్ అండ్ ఆల్ మై ఆర్టిస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మా సినిమాలో అందంగా ఉన్నాను అంటున్నారండి అందరూ, మరి దానికి కారణం హర్ష అన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్ హర్ష అన్న. కాస్ట్యూమ్స్ అవన్నీ చాలా బాగున్నాయి. అలాగే మా హీరోయిన్స్ రుక్సర్ అండ్ క్యాతి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ సపోర్టివ్. ఇంక ఇవన్నీ పక్కన పెడతాండి. అంటే ఏం మాట్లాడదాం, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్తాను, ఏదో లాస్ట్ ఈవెంట్లో ఏదో మాట్లాడాం అయిపోయింది. ఈవెంట్లో ఏం మాట్లాడదామంటే నా దగ్గర మాట్లాడడానికి ఏం లేదండి. టు బీ వెరీ హానెస్ట్, ఈ సినిమా ఈ క్యారెక్టర్ సిద్ధు క్యారెక్టర్ ఏంటంటే ఎవరికి సారీ థ్యాంక్స్ చెప్పదండి. వాడు ఏం చేసినా ఒక గ్రాటిట్యూడ్ ఉంటుంది. నేను తిప్పి కొడితే ఇందాక మా డైరెక్టర్స్ గోపి వీళ్ళందరూ మాట్లాడుతూ నా ఏదో చూస్తుంటే 5 సంవత్సరాలు ఎలా అయిపోయిందో అయిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 5 years అయిపోయింది. 10 సినిమాలు చేశాను. ఎంతో ప్రేమ పొందాను మీ దగ్గర నుంచి. ఐఎమ్ సో హ్యాపీ. సినిమా, నా ప్రీవియస్ సినిమా అయిపోయిన తర్వాత మీరు చూపించిన ప్రేమ కానీ, నన్ను ఓన్ చేసుకున్న విధానం కానీ థ్యాంక్ యూ. ముగ్గురికి ఎప్పటికీ థ్యాంక్ యూ అండి. ఫస్ట్ థింగ్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీ వల్లనే నేను ఇక్కడున్నాను. మీరు నా పైన ఇచ్చింది ఎప్పుడు నేను గుర్తుపెట్టుకుంటాను. ఐఎమ్ సో బ్లెస్డ్. తప్పకుండా ఎప్పుడు చెప్పే మాటే, మీరు నా పైన చూపించే ప్రేమని రోజు రోజుకి కష్టపడి ఇంకా ఎక్కువ పని చేస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మీడియా, థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరికీ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అరే కిరణ్ కష్టపడుతున్నాడు, మంచిగా సపోర్ట్ చేయాలని. ఎనీ ప్లాట్ఫామ్, లెట్ ఇట్ బి మెయిన్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవ్రీవేర్ మీడియాలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లెట్ ఇట్ బి ఒక చిన్న స్మాల్ మీమర్ అయినా కానీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ వీళ్ళని నా తమ్ముళ్ళు అనాలో, నా ఫ్యాన్స్ అనాలో ఎందుకు అన్నాను అంటే, థర్డ్ థింగ్, నేను రాజావర్ రాణి గారు నేను ఇంకా సినిమా తీయలేదు, నేను అసలు హీరోనే అవ్వలేదు. అప్పుడు నాతో పాటు ఒక 10-15 మంది ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండేవాళ్ళు. నేను హీరో అవుతానని ఒక నమ్మకంతో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు నాతోనే ఉన్నారు. ఆ 10 మంది కాస్త 100 మంది అయ్యారు, 100 మంది 1000 అయ్యారు, 1,00,000 అయ్యారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారో నాకు తెలియదు. ఐఎమ్ సో గ్లాడ్. మీ ప్రేమ, మీ అభిమానం ఏ రోజు కిరణ్ అన్న అని మీరు నాకు చూపిస్తుంటే ఐల్ బీ సో హ్యాపీ. అండ్ ఐఎమ్ సో, అంటే మీ గురించి ఎప్పుడన్నా తలుచుకుంటే నాకు ఎమోషనల్ అవుతాను. అందుకే ఎప్పుడు మీరు నా పైన చూపించే ప్రేమ మీరు గుర్తుపెట్టుకోండి. రోజు రోజుకి మీరు కాలర్ ఎత్తుకొని మీకు కిరణ్ అన్న ఫ్యాన్ రా అని చెప్పుకునేంత పై స్థాయికి నేనైతే మిమ్మల్ని గర్వపడేలానే చేస్తాను. ప్రతి ఒక్కరూ మీరు ప్రౌడ్గా రాబోయే రోజుల్లో నేను చేసే ప్రతి ఒక్క సినిమా, నేను పడే ప్రతి ఒక్క కష్టం ఖచ్చితంగా మీకోసమే. మిమ్మల్ని ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి మీరు. అరే మా కిరణ్ అన్న మాకు చాలా బాగా చేశాడరా అని చెప్పి ప్రతి ఒక్కరికి, నాకు నా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క ఫ్యాన్కి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో బ్లెస్డ్. మీలాంటి వాళ్ళని నేను సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో అదే సారీ థ్యాంక్స్ అన్నాను కదండి. అంటే 5 years అయిపోయింది, సినిమాలు చేసాం, అంత హ్యాపీగానే ఉంది. నాకు ఎప్పుడూ ఒకటి ఉండేదండి. అంటే నేను కృష్ణానగర్కి నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేమందరం కలిసి, నాతో పాటు ఒక 50 మంది ఉండేవాళ్ళమండి. అందరం షార్ట్ ఫిల్మ్లు కలిసి చేసుకుందామని చెప్పి ఒక 50 మంది ఏదో వర్క్ చేయాలి. ఆ రోజు బవాచి దగ్గర కలిసేవాళ్ళం, ఆన్నే కబుర్లు పెట్టుకునేవాళ్ళం. గణపతి కాంప్లెక్స్కి వెళ్ళేవాళ్ళం, అక్కడ కబుర్లు పెట్టుకునేవాళ్ళం. రోజు రోజుకి ఆ 50 మంది కాస్త 40 మంది అయిపోయేవాళ్ళు, 30 మంది అయిపోయేవాళ్ళు, 10 మంది అయిపోయేవాళ్ళు. ఈరోజు 2-3 కూడా లేరు. కారణం ఏంటి అంటే అవకాశం. బయట చాలామందికి ఇది కొంచెం నార్మల్గా అనిపించవచ్చు. నేను పడ్డాను కాబట్టి నాకు తెలుసు ప్రతి ఒక్క రూపాయి అన్నది చాలా కష్టం.
మనం ఏదైనా జాబ్ చేయాలంటే హైదరాబాద్కి వచ్చి మేము ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తామంటే మన ఇంట్లో లేమనరు, హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకుంటారు. అదే మేము హైదరాబాద్కి వెళ్ళి మాకు సినిమాలో అవకాశం కావాలి, మేము సినిమాలు చేద్దాము అని అనుకుంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కావచ్చు, లేకపోతే బిలో మిడిల్ క్లాస్ ఆర్ పేదవాడు అవ్వచ్చు, నేను వెళ్ళి సినిమాల్లో కష్టపడతానంటే ఎవరూ ఒప్పుకోరు. అండ్ నెలకి 10,000 కూడా ఎవరు ఇవ్వరు. అది 5,000 అనండి 10,000 కానీ ఎవరు ఇవ్వరు. ఎందుకంటే సపోర్ట్ చేయరు. సినిమాలంటే ఎవరికి నమ్మకం లేదు. నేను నా జర్నీలో చాలామందిని చూశానండి, తిరిగి వెళ్ళిపోవడం, ఒక హోప్ లేక, అరే అవ్వదులే, ఎందుకులే, ఎన్ని రోజులని కష్టపడతాంలే అని చెప్పి చాలామంది తిరిగి వెళ్ళిపోయారు. నాకు ఎప్పుడు ఉండేది, నేను ఎప్పుడు సక్సెస్ అవుతానో తెలియదు, ఎంతవరకు వెళ్తానో తెలియదు. నేను ఏ రోజైనా సరే నేను గట్టిగా నిలబడితే నాకు వీలైంది నేను చెయ్యాలి. నాకు వీలైనంత, నేను ఇప్పుడు ఇంకా చాలా చిన్న స్థాయిలోనే ఉన్నాను, కానీ నాకు వీలైనంత నేను ఎంతో చెయ్యాలి. యాజ్ ఏ మన తెలుగు ఇండస్ట్రీ హీరోలు ఎప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలన్నీ చేసేశారు. మహేష్ బాబు గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఎన్టీఆర్ గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారు, ఒకరి పేరు కాదు, అందరూ చాలా పెద్ద, వాళ్ళకి తగినంత పెద్ద స్థాయిలో చాలా హెల్ప్ అంతా చేసిండొచ్చు. నాకు తగినంత చిన్నగా నేను ఆ కష్టాలన్నీ చూశాను, దగ్గర నుంచి చూశాను. కాబట్టి నేను ఈరోజు మీరందరూ చూపించిన ప్రేమ వల్ల నాకు వీలైనంత స్థానంలో నేనైతే కొంచెం పర్లేదండి, బాగానే ఉన్నాను. నేను అదే అనుకున్నానండి. ఈ రోజు నుంచి మీకు నేను ఈ స్టేజ్ మీదుగా నేను మాట ఇస్తున్నాను, ఎవ్రీ ఇయర్ సినిమా మీద ప్యాషన్ ఉండి, సినిమా అంటే పిచ్చుండి, నేను సినిమాల్లోకి వెళ్ళాలి అనుకుండే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వ్యక్తి కావచ్చు, వాళ్ళకు ఒక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే, నేను ఎవ్రీ ఇయర్ ఒక 10 పీపుల్ని ఐ కెన్ అకామిడేట్ అండి. అది ఫుడ్ కావచ్చు, స్టే కావచ్చు, లేకపోతే వాళ్ళకి స్కిల్ సెట్ కావాల్సిన విశేషాలు ఏదైనా కావచ్చు, ఒక 10 మందికి ఈ రోజుకి నాకు శక్తికి నేను ఒక 10 మందిని చూసుకోగలను. దేవుడు పుణ్యాన్ని ఇంకా పై స్థాయికి వెళ్తే ఇంకొక 100 మందిని, 1000 మందిని, ఎంతమందినైనా నా శక్తికి తగ్గట్టు. యాజ్ ఆఫ్ నౌ ఎవరైనా సినిమా అంటే పిచ్చుండి నేను సినిమాలో ఎదగాలనుకుంటున్నాను, మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నా దగ్గర డబ్బులు సరిపోవట్లేదు అంటే, ఒక 10 మందికి బేసిక్ నీడ్స్ అయితే నేను చూసుకుంటానండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నేను అక్కడి నుంచి అది చూసి వచ్చాను. ఎందుకు అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు, అరే కృష్ణానగర్లో మేము స్టార్ట్ అయిన ఒక 50 మంది ఈరోజు ఇద్దరు కూడా ఎందుకు లేరు అని అంటే, హోప్ లేక, డబ్బులు లేక, ఇక్కడ పీజీకి డబ్బులు కట్టుకోలేక, తినడానికి డబ్బులు లేక వెనకాలకి వెళ్ళిపోతున్నారు. నా రెస్పాన్సిబిలిటీ నేను ఫీల్ అవుతున్నాను. అదంతా చూసి ఈరోజు నేను కూడా ఏదో ఒకటి చేయకన్నా, నా పాటికి నేను ఏదో ఈరోజు ఉన్నాయి కదా అని చెప్పి నా పాటికి నేను హెచ్చులు వేసుకుంటూ తిరిగితే మంచిది కాదు, నేను చేయాలనుకుంటున్నానండి. ఈ స్టేజ్ పరంగా మీకు చెప్తున్నాను, నేను చెప్పిన మాట తప్పను, ఖచ్చితంగా చేస్తాను. అది ఎవరు ఎలా అన్నది ప్రాసెస్లో తెలుస్తుంది, మా వాళ్ళు చెప్తారు, నిర్ణయిస్తారు. అండ్ ఐ హోప్ సినిమాల్లోకి ఎవరన్నా రావాలి అని అంటే దయచేసి ప్లీజ్ కమ్, న్యూ టాలెంట్ రావాలి. ఇందాక మా కరుణ్ రావు అన్నట్టు కొత్త డైరెక్టర్లు, నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీస్ లేవండి, నాకు ఏ ఇన్సెక్యూరిటీ లేదు. నా మార్కెట్ పెరిగిపోవాలి, నేను పెద్ద స్టార్ అయిపోవాలి, నేను ఇంత వెళ్ళిపోవాలి, ఆ కాంబినేషన్లు చేస్తే నాకు ఇంత మార్కెట్ పెరిగిపోతున్నాను, ఇన్సెక్యూరిటీస్ నాకు లేవు. ఎంత వీలైతే అంత కొత్త మందితో నేను సినిమాలు చేస్తున్నాను. వీలైనంత 50, 60, 70 మంది కొత్త డైరెక్టర్లు నాతో వస్తే విల్ బి సో హ్యాపీ. ప్రతి సినిమాకి నేను 40 నుంచి 50 మంది కొత్త వాళ్ళని నా సినిమాలకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రాసెస్లో ప్రతి ఒక్క సినిమాలో జరుగుతుంది. ఎందుకంటే కొత్త టాలెంట్ రావాలి, కొత్త వాళ్ళు రావాలి. నాకన్నా టాలెంట్ ఉన్న వాళ్ళు బయట చాలామంది ఉన్నారు. మేబీ నాకు అవకాశం రావచ్చు, అదృష్టం ఉండొచ్చు, లేకపోతే నాకు కష్టమైంది చేదైనా కానీ నాకన్నా టాలెంట్ ఉండే వాళ్ళు బయట ఉండొచ్చు. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ ఫిలిం మేకర్ హూ కేమ్ ఫ్రమ్ విలేజెస్, లైక్ వెరీ నార్మల్ రూటెడ్ విలేజెస్, హోప్ లేక తిరిగి వెనక్కి వెళ్ళొద్దండి. ఈరోజు నాదైతే రేపు మీదే. కృష్ణానగర్లో ఉన్న ప్రతి ఒక్క ఫిలిం మేకర్కి నేను చెప్తున్నాను, అది చిన్న ఇక్కడికి వచ్చి ఒక రైటర్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ తిరిగి వెళ్ళొద్దండి. మీ కళను నిజం చేసుకోండి. ఆ ఆనందం ఏంటో ఇప్పుడు నేను చూస్తున్నాను. తిరిగి వేరే పని, మనం ఎన్ని కోట్లు సంపాదించినాడు మనకు ఆనందం దొరకదు. సినిమా ఇచ్చే పిచ్చి వేరు. మీకు కష్టమైనా సరే ఇక్కడ నిలబడండి, ఇక్కడే ఉండండి. నాకు తెలుసు, నాకు వీలైనంత చిన్న సపోర్ట్ నేను చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ యూ యాక్సెప్ట్ ఇట్. అండ్ మీకు ఏదైనా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నానండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిల్రూబా విషయంలో ఒక నెల రోజుల క్రితం అరే ఏంటి సినిమా చూద్దాం, ఏంటి పరిస్థితి అనుకున్న మాట వాస్తవమే. ఎలా వెళ్తుంది ఏంటి, ఏదో పడింది, ఏదో బాగా రెస్పాన్స్ అది వచ్చింది, తర్వాత వస్తుంది. కొంతమంది మార్కెట్లో అరే ముందు చేసేసిన సినిమా కదా, ఎలా ఉంటుంది ఏంటి అని ఒక చిన్న చర్చలు. నా ఫ్రెండ్స్ కూడా ఏంట్రా ముందు సినిమా కదా, ఏదైనా బ్యాక్లా కింద పడుతుంది, అది ఇదని చర్చలు. బట్ నేను చెప్తున్నానండి, వీళ్ళందరూ 14th సినిమా అంటున్నారు. 14th కాదండి, 13th ఈవినింగ్ నేను ప్రీమియర్స్తో మేము ముందుకు వస్తున్నాను. మీరు ఎంత వీలైతే అంత
మేబీ మీకు ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ దిల్రుబా మీద ఎంత ఉన్నాయో నాకు తెలీదు. విత్ ద సపోర్ట్ ఆఫ్ మై స్ట్రాంగ్ టీమ్ మేము పుల్ ఆఫ్ చేసామండి దిల్రుబా సినిమాని. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మీ 2 గంటల 25 నిమిషాల టైంని మేము వేస్ట్ చేయం. మీ హోలీ పండగ దిల్రుబా థియేటర్స్లోనే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోండి. సినిమా కా సినిమాలో కంటెంట్ చూశారు, దిల్రుబా సినిమాలో కిరణ్ బోరంని చూస్తారు. ఇది నాకు గర్వం కాదండి, ఇట్స్ ఆల్ సపోర్ట్ ఆఫ్ మై టీమ్ అండ్ మై బిగ్ మ్యాన్ కరుణ్. తను రాసిన మాటలు, తను నన్ను చూపించిన విధానం, తను డిజైన్ చేసిన ఒక క్యారెక్టరేషన్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ ఐ రిక్వెస్ట్, సినిమాకి వెళ్ళి చూడండి. ఐ రిక్వెస్ట్, కన్సిడర్ ఇట్ యాజ్ ఎ మై రిక్వెస్ట్, ప్రతి ఒక్క అమ్మాయి, ఒక ఉమెన్, ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్ళండి. ఎందుకంటే ఈ సినిమా మీ మీద రెస్పెక్ట్తో తీసాం. అండ్ ఈ సందర్భంగా నా జీవితంలో ఉన్న ఎవ్రీ ఉమెన్, మా అమ్మ అవ్వచ్చు, నా లవర్ అవ్వచ్చు, నా ఎక్స్ లవర్ అవ్వచ్చు, నా వైఫ్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్లో ఉమెన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నాకు అర్థమవుతుంది. అండ్ ఈ సినిమాలో ఉమెన్ అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. వీళ్ళేదో ఎక్స్ లవర్ అంటున్నారు, లవర్ అంటున్నారు, సినిమాల్లో ఏమన్నా కొంచెం అడల్ట్ కామెడీ ఉంటుందా, లేకపోతే ఫ్యామిలీలో చూడడానికి ఇబ్బందిగా ఉంటుందా అని అనుకుంటున్నారేమో. ఐ ప్రామిస్, నాట్ ఈవెన్ సింగిల్ వర్డ్. మీరు సినిమా నుంచి బయట వచ్చిన తర్వాత యు ఆల్ ఉమెన్, పర్టికులర్లీ ఉమెన్ విల్ రెస్పెక్ట్ అస్. ఒక కమర్షియల్ సినిమాలో ఏ విధమైన అసభ్యకరమైన వాక్యం లేకున్నా ఇలా సినిమా తీస్తారా ఒక కమర్షియల్ సినిమాని మీరే అంటారు. మీరు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరే ఆ మాట అంటారు. అండ్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నారేమో అండి, ఇది కమర్షియల్ సినిమానే, కానీ న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా. న్యూ ఏజ్ కమర్షియల్ సినిమా దిల్రుబా. మీరు వెళ్ళండి, మా యంగ్ టీం మొత్తం మీకు అందరికీ ఆఫర్ చేస్తున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, సినిమా ఎంత గొప్పగా ఉంటుంది, ఎన్ని హిట్లు కొట్టేస్తుంది, ఎంత కొట్టేస్తుంది అన్నది మీ చేతిలో ఉంటుంది. బట్ నా గ్యారంటీ ఏంటంటే మీ టైం నేను వేస్ట్ చేయను. మీ 2 గంటల 25 నిమిషాలకి బోరు కొట్టకన్నా అరే వచ్చాం, అది నా గ్యారంటీ. గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ ఆన్ March 13th వస్తున్నాను కదా, March 13th వచ్చేస్తున్నాను. ఐఎమ్ షూర్, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్పుట్. మీ అందరికీ బాగా నచ్చుతుంది. ఏదో ఆస్పెక్ట్ మిమ్మల్ని, ఖచ్చితంగా చెప్తున్నానండి, ఏదో ఒక ఆస్పెక్ట్ మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తుంది. లెట్ ఇట్ బి శామ్సియస్ గారి వర్క్ మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, కిరణ్ బోరం మిమ్మల్ని మెస్మరైజ్ చేయొచ్చు, రిమైనింగ్ యాక్టర్స్ మెస్మరైజ్ చేయొచ్చు. ఏదో ఒకటి మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేసరికి మీరు పెట్టిన డబ్బులకి మాత్రం మీకు టేక్ ఆఫ్ ఉంటుంది. అండ్ ఐ విష్ యూ అందరికీ హ్యాపీ హోలీ. అండ్ ముఖ్యంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళ ప్రతి ఒక్క తమ్ముళ్ళకి విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ బాగా రాయండి. మీకు ఏదన్నా ఎగ్జామ్స్లో చదివేటప్పుడు బాగా చదివి హెడ్ఏక్ వస్తే దిల్రుబా సినిమాకి వెళ్ళండి, ఏం పర్లేదు, హెడ్ఏక్ తగ్గుతుంది, మీరు ఇంకా ఎగ్జామ్ బాగా రాస్తారు. లేదన్నా మేము చదువులో పడిపోయాము, ఇంట్లో పంపట్లేదంటే ఇంట్లో వాళ్ళే మాట అయినండి. ఎగ్జామ్స్ మొత్తం బాగా రాసేసిన తర్వాత దిల్రుబా సినిమాకి డైరెక్ట్గా వెళ్ళండి, మిమ్మల్ని నేను ఎంటర్టైన్ చేస్తాను. అండ్ ప్రతి ఒక్కరికి అండి ఇంకా థ్యాంక్ యూ. అంటే అది చెప్పకన్నా ఉండలేము, బట్ మా ప్రయత్నం అయితే చేసాం. ఆ 2 పదాలకు విలువ ఏంటి అని. ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ యూ ఆల్. నేను ఈరోజు ఉన్నానంటే కారణం మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. లవ్ యూ అండి, లవ్ యూ ఆల్.